హలో నమస్తే గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం వెళ్తున్న ప్లేస్ వచ్చి నార్గఢ్ ఫోర్ట్. ఈ ఫోర్ట్ అయితే అరవల్లి హిల్స్ పైన ఉంటుంది. చాలా హైట్లో ఉంటుంది ఈ ఫోర్ట్ అయితే. అండ్ వెళ్ళే రూట్ చూస్తే నాకు తిరుమల ఘాట్ గుర్తొచ్చింది. అంటే తిరుమల అంత ఉండదులేండి, తిరుమలలో హాఫ్. నేను ఇంకా ఫుల్గా కూడా ఎక్కలేదు ఘాట్ని, ఓన్లీ 30% ఎక్కాను. అప్పుడే వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నుండే కనిపిస్తున్నాయి ప్లేసెస్ అన్నీ. అదిగోండి అక్కడ కనిపిస్తుంది, అదే జల్మహల్. అందులోకి అలో అయితే ఉండదు మనకి లోపలికి. అదొక షార్ట్గా కవర్ చేద్దాం మండే. ఈ హిల్స్ అంతా ఎక్కడో చూసినట్టుంది కదా, అదే మన అమీర్ ఫోర్ట్ వీడియోలో కూడా ఇవే హిల్స్. అమీర్ ఫోర్ట్, నార్గఢ్ ఫోర్ట్ అండ్ జయగఢ్ ఫోర్ట్ 3 ఒకే దగ్గర ఉంటాయి. అమీర్ నుండి జయగఢ్ చూపించాక సెకండ్ జయగఢ్ చేయకపోవడానికి పెద్ద రీజన్ ఉంది. చాలా హిస్టరీ ఉంది జయగఢ్ ఫోర్ట్కి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అది కవర్ చేసేటప్పుడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియోలో అయితే నార్గఢ్ చూద్దాం. ఇదే మన ఎంట్రన్స్. ఇక్కడైతే బైక్కి 20 రూపీస్ ఛార్జ్ చేశారు. బైక్ పెట్టి నడుచుకెళ్ళలేమో అనుకున్నా, కానీ చూస్తే 1 to 2 కిలోమీటర్స్ ఉంది. ఒకవేళ బైక్ పెట్టేసి మాత్రం నడుచుకెళ్ళినంటే బిస్కెట్ అయింట. ఇదే నార్గఢ్ ఫోర్ట్ మెయిన్ ఎంట్రన్స్. ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఇక్కడే టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది. ఇండియన్స్కి 52 రూపీస్ ఎంట్రన్స్ ఫీ, అదే ఫారినర్స్కి అయితే 200 రూపీస్, 250 రూపీస్. ఈ ఫోర్ట్ని 1734లో మహారాజా సవాయ్ రాజ్ సింగ్ అనే ఆయన కట్టించాడు. ఈయన ఎంత లక్కీ అంటే 1688లో పుట్టి 1699 అంతా కింగ్ అయిపోయాడు 11 ఇయర్స్కే. వాళ్ళ ఫాదర్ 1699లో చనిపోవడంతో ఈయన కింగ్ అయ్యాడు. అమీర్కి 30th కింగ్ ఈయన. ఈ ఫోర్ట్ని ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు కాదు, ఇది ఒక రిట్రీట్ ప్లేస్ అంతే. ఏదైనా యుద్ధాలు జరిగినప్పుడు లేదా హాలిడే లాగా రావాలి అనుకున్నప్పుడు మాత్రమే ఈ ఫోర్ట్ యూజ్ చేసేవాళ్ళు. అదే తప్పించుకొని తిరగడానికి లేకపోతే దాక్కోవడానికి ఈ ఫోర్ట్ యూజ్ చేసేవాళ్ళు అంతే. ఈ ఫోర్ట్ పైకి వచ్చేసరికి సగం అలసిపోతారు. అండ్ ఈ ఫోర్ట్ పైన ఇంతవరకు ఒక్క వార్ కూడా జరగలేదు. ఇదే స్టెప్ వెల్. ఇది వాటర్ కలెక్ట్ చేయడానికి అండ్ రెయిన్ వాటర్ కన్జర్వ్ చేయడానికి కట్టించారు. ఇదిగోండి దీన్నే టంకా అంటారు. ఇది కూడా రెయిన్ వాటర్ కలెక్ట్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళు. ఇవి చాలా బెస్ట్ ఎగ్జాంపుల్స్ అప్పట్లోనే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్కి. ఫోర్ట్ చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. ఇది ఒక రాజ్పుట్ ఆర్కిటెక్చర్. అండ్ కనిపిస్తున్న కలర్స్, పెయింటింగ్స్ అన్నీ కూడా న్యాచురలే, ఏది ఆర్టిఫిషియల్ లేదు. ఎంటర్ అవ్వగానే ఇలా హాల్ ఉంది. మినిస్టర్స్, అకౌంటెంట్స్ కూర్చోవడానికి లేదా పీపుల్ ప్రాబ్లమ్స్ వినడానికి ఇలాంటి హాల్స్ యూజ్ చేసేవాళ్ళు అప్పట్లో. అండ్ ఇదే మెయిన్ ఫోర్ట్ ఎంట్రీ. బాగా గమనించండి, లెఫ్ట్ ఒకటి ఉంది, దాన్ని సూరజ్ ప్రవేశ్ అంటారు. రైట్ ఒకటి ఉంది, దాన్ని చంద్ ప్రవేశ్ అంటారు. సేమ్ ఉంటాయి రూమ్స్, కొంచెం కూడా డిఫరెన్స్ కనిపించదు. లోపల రూమ్స్ అన్నీ ఒకేలా కట్టుంటారు, ఇంక్లూడింగ్ డైమెన్షన్స్తో కూడా సేమ్ ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు మనం చంద్ ప్రవేశ్ నుంచి ఎంటర్ అవుతున్నాం. పైన కనిపిస్తున్నాయిగా అవి ఊయల హ్యాంగ్ చేసేదానికి యూజ్ చేసేవారు. ఇంకా చూడండి రూమ్స్. ఫోర్ట్కి మిడిల్లో ఉంటుంది కదా ఆ రూమ్ ఇది. అదే మాస్టర్ బెడ్రూమ్ లాగా అనుకోండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆర్కిటెక్చర్ చూడడానికి మాత్రమే రావచ్చు ఈ ఫోర్ట్కి, అంత బాగుంటుంది లోపలంతా. ఇంకా అదంతా టెర్రస్. దానిపైకి వెళ్ళడానికి స్టెప్స్ చూడండి ఒకసారి. కరెక్ట్గా ఒక మనిషి పడతారు, అది కూడా కొంచెం లా ఉన్న పట్టరు. అండ్ చూడండి మొత్తం జైపూర్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. టెర్రస్ నుంచి చూడండి రూమ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఒకేలాగా ఉంటుంది. చెప్తూనే ఉన్నాను కదా నేను అప్పటి నుంచి, అన్ని రూమ్స్ ఒకేలాగా ఉన్నాయండి, డైమెన్షన్స్ కూడా. చూడండి అటు సైడ్ ఎలా ఉన్నాయో డైమెన్షన్స్, సేమ్ ఇటు సైడ్ కూడా అలానే ఉంటాయి. వీడియో లెంత్ పెరగడం తప్ప ఏముండదు, అలా ఉంటాయి రూమ్స్ అన్నీ ఒకేలాగా. ఇవే స్టెప్స్, చెప్పాక చాలా సన్నగా ఉంటాయని. చూడండి నేను కూడా సరిపోతలేను కరెక్ట్గా. ఇవి ఫస్ట్ ఫ్లోర్లో రూమ్స్. ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళడానికి చూడండి ఎలా ఉందో కనెక్షన్. చాలా అంటే చాలా బాగుంది. నాకు ఫస్ట్లో అయితే అస్సలు అర్థం కాలేదు ఎక్కడికి వెళ్తున్నాను ఏంది సందు అని. మళ్ళీ కాసేపు తర్వాత తెలిసింది
ఎందుకంటే అటు సైడ్ వెళ్ళాక మళ్ళీ ఇటు సైడ్ ఉన్నట్టే ఉంటుంది, అంత సిమిలర్ ఉంటాయి రూమ్స్ అటు సైడ్ ఇటు సైడ్. అందుకే కన్ఫ్యూజ్ అయ్యాను నేను కూడా స్టార్టింగ్లో. ఇప్పుడు ఇంకో సైడ్ పైకి ఎక్కాము, చూడండి జైపూర్ ఎంత బాగుందో. అదిగోండి ఇక్కడ నుంచి జంతర్ మంతర్ కూడా కనిపిస్తుంది, ఇంకా పింక్ సిటీ కనిపిస్తుంది, జల్మహల్ కనిపిస్తుంది. అంతే ఫోర్ట్. చంద్ ప్రకాష్లో ఎంటర్ అయ్యాం, సూరజ్ ప్రకాష్లో ఎగ్జిట్ అయ్యాం. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ముందు ఈ ఫోర్ట్ని సుదర్శన్ గఢ్ అనే నేమ్తో స్టార్ట్ చేశారు, కానీ కన్స్ట్రక్షన్ అప్పుడు డైలీ ఏదో ప్రాబ్లం వచ్చేదంట. ఎస్టర్డే కట్టినది కూలిపోవడమో. అప్పుడు పూజారిని పిలిపించి చూపిస్తే ఇక్కడ నర్సింగ్ భూమియా అనే ఆత్మ తిరుగుతుందని చెప్పాడంట. అప్పుడు నర్సింగ్ భూమియాకి ఇక్కడ ఒక టెంపుల్ కట్టించి ఈ ఫోర్ట్కి నహర్గఢ్ అనే నేమ్ పెట్టారు. అప్పటి నుంచి ఈ ఫోర్ట్ బాగుంది అని చెప్తున్నారు. ఇంతే నహర్గఢ్ ఫోర్ట్ యొక్క విశేషాలు అండ్ హిస్టరీ. హోప్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే మాత్రం షేర్ చేయకుండా ఉండకండి. అండ్ జయగఢ్ ఫోర్ట్ హిస్టరీ ఇంకా చాలా బాగుంటుంది. ప్లీజ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్. ఉంటా మరి. టాటా.